అందరికీ నమస్కారం. PM9 న్యూస్ చూస్తున్నటువంటి ప్రేక్షకులకు మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరందరూ కూడా ఆ వీడియోను చూసి లైక్ చేసి షేర్ చేయండి, ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే ఇంత మంచి కంటెంట్లు మీకు మేము అందిస్తున్నప్పుడు మీరు కూడా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఇక ఆలస్యం చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. జనసేన తిరుపతి నియోజకవర్గ ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్. ఎవరి కిరణ్ రాయల్? ఈ కిరణ్ రాయల్ మీద ప్రస్తుతం హాట్ టాపిక్గా రాష్ట్ర వ్యాప్తంగా ఎందుకు నడుస్తూ ఉంది? ఒక పక్క ఎమ్మెల్సీ ఎలక్షన్స్ హడావిడిలో ఉండగా, ఇంకో పక్క ఈ కిరణ్ రాయల్ టాపిక్ రాష్ట్ర వ్యాప్తంగా ఒక ధావాళంలా వ్యాపిస్తున్నటువంటి వార్త ఇప్పుడు మనం చూడబోతూ ఉన్నాం. ఈయన 2013 నుండి లక్ష్మీరెడ్డి అనే ఆమెతో, ఆ మహిళతో సంబంధాలు ఏర్పరచుకొని అక్కడి నుంచి ఆమెతో ఇప్పటిదాకా ప్రయాణం చేసినటువంటి కిరణ్ రాయల్. ఈ కిరణ్ రాయల్ ఆమె దగ్గర 1,20,00,000 రూపాయలు తీసుకున్నాడు అని ఆమె ఈ మధ్యకాలంలో కొన్ని వీడియోలను పోస్ట్ చేయడం అనేది జరిగింది. అసలు ఎందుకు ఆ కిరణ్ రాయల్కి ఆమె 1,20,00,000 రూపాయలు ఇవ్వవలసిన అవసరం ఏంటి అని అంటే, వాళ్ళిద్దరి మధ్య సత్సంగ సంబంధాలు ఆ విధంగా ఉన్నాయి. అందుకని వాళ్ళు 1,20,00,000 ఆమె ఇవ్వటం అనేది జరిగింది, తను తీసుకోవటం అనేది జరిగింది. సరే, ఇది ఇలా ఉంటే అంతా బాగానే ఉంది కదా. ఇప్పుడు దాని గురించి మాట్లాడుకునేది ఎందుకునే టైంలో ఇప్పుడు ఈ లక్ష్మీరెడ్డిని మోసం చేశాడు అని చెప్పేసి తాను తెరపైకి వచ్చింది. ఈ తెరపైకి వచ్చినటువంటి సందర్భంలో ఈ లక్ష్మీరెడ్డి అనే ఆవిడ నన్ను మోసం చేసి అన్యాయంగా నన్ను బెదిరించి 1,20,00,000 రూపాయలు కిరణ్ రాయల్ తీసుకున్నాడని చెప్పేసి సోషల్ మీడియా ముందుకు వచ్చింది. అదేవిధంగా కేసు పెట్టాలని చెప్పేసి ముందుకొచ్చి జరుగుతున్నటువంటి తరుణంలో దానికి స్పందించినటువంటి కిరణ్ రాయల్, ఈ కిరణ్ రాయల్ నాకు తాను ఎవరో తెలీదు, 2019, 2020 ఆ టైం నుంచి నేను రాజకీయాల్లో బాగా చురుగ్గా ఉన్నాను. అక్కడి నుంచి జనసేనలో కొనసాగుతున్నటువంటి నేను రాజకీయంగా నన్ను ఎదగకుండా తొక్కాలనేటువంటి ఆలోచనతో కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి లీడర్లు నన్ను ఈ విధంగా తొక్కాలని చెప్పి చూస్తున్నారని కిరణ్ రాయల్ అంటున్నారు. అసలు ఏంటి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇతన్ని తొక్కాల్సిన అవసరం ఏంటి? ఇతను పెద్ద సెలబ్రిటీ ఏం కాదు కదా. తిరుపతి నియోజకవర్గ ఇన్ఛార్జిగా తాను ఉన్నాడు. అంత ఫోకస్ పెట్టి తను తొక్కాల్సినటువంటి అవసరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏముందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కొంతమంది సీనియర్ మోస్ట్ నాయకులు చెప్పుకుంటూ ఉన్నారు. అసలు ఈ లక్ష్మీరెడ్డి ఏ విధంగా మోసపోయాడు అనేది ఆమె ఒక వీడియో విడుదల చేసింది. ఆ వీడియో ఒకసారి మీరు చూడండి. వీడియో పంపించడం జరిగింది. దాని కింద కిరణ్ ఒక వీడియో పెట్టాడు. ఫస్ట్ నేను దాని గురించి చెప్పాలనుకుంటున్నాను. ఒక 1 year బ్యాక్స్, ఇది 2023లో జరిగింది. నేను హాస్పిటల్లో ఈరోజు ఎలా ఉన్నానో అలానే ఉన్నాగా, అతని మీద ఎక్కడ ఇష్యూ అవుతుందో అని చెప్పి అక్కడికి వచ్చి మా చిన్న అబ్బాయిని బెదిరించి కాళ్ళు పట్టుకొని, నా పొలిటికల్ లైఫ్ ఇది స్పాయిల్ అవుతుంది, నాకు ఇన్ని సంవత్సరాలు నా గోల్ స్పాయిల్ అవుతుంది, ఇప్పుడు మీరు ఇలా చేశారంటే అని చెప్పి ఒప్పించి నాకు అప్పుడు ఇమీడియట్గా 5 lakhs ఇస్తానని చెప్పి మొత్తం 30 lakhsకి ఇస్తానని చెప్పి ఒప్పందం చేశారు సార్. దానికి నేను 1% కూడా ఒప్పుకోలేదు. ఎందుకంటే నేను ఇచ్చిన డబ్బులు 1,20,00,000, అది కాకుండా నా నగలు 25 సవర్లు సార్ మొత్తం. దీనికి నేను ఒప్పుకోలేదు. ఆ రోజు కూడా నా పిల్లలు వద్దమ్మా, ఇప్పటికి పోయిన పరువు చాలు, వద్దు ఇక్కడికి ఆపేసే అన్నారు. కానీ ఆ తర్వాత కూడా అతను మమ్మల్ని బెదిరించడం కానివ్వండి, ఇవి ఏవీ తగ్గించలేదు. ఈవెన్ నా బిడ్డకి బాగాలేకుండా హాస్పిటల్లో ఉండి సర్జరీ అని కాల్ చేసినప్పుడు కూడా అతను ఎన్ని మాటలు అన్నాడంటే, ఆ వెంకటేశ్వర స్వామి ఉన్నాడు, నువ్వు చేసిన దానికి నీకు తగిన శిక్ష వేశాడు, ఇంతకింతకి నీ బిడ్డలు నువ్వు నాశనం అయిపోతావు అన్నాడు. ప్రతి ఒక్కటి ఇలానే అతను మాట్లాడడం, అతని వ్యవహారం.
నాకు అతను ఎలా తెలుసు అంటే మా అమ్మ వాళ్ళ ఇల్లు ఆంధ్ర కాలనీలో ఉండింది సార్. దాని పక్కన అతను వచ్చి జాయిన్ అయ్యాడు ఇల్లు కట్టుకొని. నాకు అప్పటి నుంచి తెలుసు అతను 2013 నుంచి తెలుసు. 2013 టు 2016 మార్చి వరకు అతనికి నేను ఇచ్చిన డబ్బులు 25 లక్షలు. ఈ 25 లక్షలు నేను ఇచ్చాను అని చెప్పి మా ఆయనకి తెలుసు, మా అత్తమామలకు తెలుసు, అందరికీ తెలిసి గొడవలు అయ్యాయి, చాలా ఇష్యూస్ అయ్యాయి. అయినా అతను ఇస్తానని చెప్పి ఇవ్వకుండా చేసేశాడు. ఆ తర్వాత మా ఆయన ఎప్పుడైతే చనిపోయారో ఆ తర్వాత నేను పిల్లలు తిరుపతికి షిఫ్ట్ అవ్వాల్సి వచ్చింది. ఆ తర్వాత అతను మళ్ళీ కాంటాక్ట్లోకి వచ్చి ఈ అవసరం ఉంది ఆ అవసరం ఉంది అని చెప్పి అతను అన్నాడు ఆమెకు అంత డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి అని. దానికి ప్రతి ఒక్కదానికి నా దగ్గర ప్రూఫ్ ఉంది సార్. ఎందుకంటే 1 ఎకరా భూమిని నేను వెంచర్ వేపించి సేల్ చేయించాను. ఇందులో పిల్లలు నన్ను ఎన్నోసార్లు అబ్జెక్ట్ చేసినా కూడా ఎందుకమ్మా అమ్ముతున్నా అంటే ప్రతిదానికి నేను వాళ్ళకి ఏదో కారణాలు చెప్పుకుంటూ అమ్మి అతనికి ఇచ్చాను. అతను మీరు అన్నట్టు ఇంతకుముందు నా వీడియో ఒకటి అతను రివీల్ చేశాడు. అది నాకు నేనే ఇచ్చిన వీడియో కాదు సార్. దాన్ని కూడా బెదిరించి ఇప్పించిన వీడియో అది. దానికి సాక్ష్యాలు కూడా నా దగ్గర ఉన్నాయి. చూశారు కదా, ఆ వీడియో ఇంకా పూర్తిగా టెలికాస్ట్ చేయలేదు. ఎందుకంటే దానిలో కొన్ని బూతులు ఉన్నాయి. ఆ బూతులు ఆవిడ మొబైల్లో వినిపించాలి అని ఉన్నాయి. అవన్నీ వినిపించేవి కాదు. ఎందుకంటే అంత వల్గర్గా మాట్లాడినటువంటి అలాంటి బూతులు ఉన్నాయి. బీమ్స్ వేయలేక ఇబ్బంది పడాల్సి వస్తుంది. తర్వాత ఆ వీడియో వదిలిన తర్వాత తాను ఎలక్ట్ అయ్యాడు. ఎవరు? కిరణ్ రాయల్. ఈ కిరణ్ రాయల్ ఎలక్ట్ అయ్యి ఆవిడ ఎవరో కూడా నాకు తెలియదు. 2023వ సంవత్సరం నుంచే ఆమె నాకు తెలుసు. అంతే తప్ప ఒక ఫ్రెండ్గా, ఒక వెల్విషర్గా, ఒక జనసేన పార్టీ కార్యకర్తగానే, మహిళా కార్యకర్తగానే మాకు తెలుసు అని బుకాయించినటువంటి కిరణ్ రాయల్ అతను ఏ విధంగా ఆమెతో సంబంధం సాగించాడు అనేది కొన్ని ప్లాట్ఫామ్స్, సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అడిగిన ప్రశ్నలకు కానివ్వండి, టీవీ డిబేట్లలో కానివ్వండి, ఇలాంటివి జరిగినప్పుడు తాను బుకాయిస్తూ మాట్లాడినటువంటి ఆ వీడియో కూడా ఒకసారి చూడండి. నేను చెప్తున్నాను కదా, 2021 తర్వాత కిరణ్ అక్కడ లేడు. ఒకవేళ ఉన్న 20 ఏళ్ళు ముందు ఉంటాడు. 20 ఏళ్ళ ముందు లక్ష్మీ ఎవరు నాకు తెలియదు. ఓకే, మళ్ళీ ఎందుకు సార్ క్లారిటీ ఇస్తున్నారు? 2 డైలాగులో లక్ష్మి 2021 తర్వాత కిరణ్తో సాన్నిహిత్యం ఉన్నాను అంటే 3 ఏళ్ళు. నేను 4 ఏళ్ళు ఎలా ఉన్నా మీకు తెలుసు. అది ఎంత సన్నగా స్మార్ట్గా ఉన్నాడు. అది అట్లాంటి ఫోటో కావాలంటే 15 ఏళ్ళ క్రితం పోవాలి. 15 ఏళ్ళ క్రితం ఆ అమ్మాయి నాకు ఎవరో పరిచయం లేదు, అమ్మాయి నాకు చేయని కూడా లేదు. మళ్ళీ ఎలా వచ్చింది ఇవన్నీ? ఎగ్జాక్ట్లీ నన్ను ఆ గొంతు మూయించడానికి ఏమీ లేకుండా వైసీపీ చీప్ ట్రిక్స్ చేసింది అంతే సార్. చూశారు కదా, ఇతన్ని మార్ఫింగ్ చేయడం కోసం అంట వేరే ఫోటో ఒకటి పెట్టి ఇతని మీద అబండాలు వేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఆడుతున్నటువంటి చీఫ్ ట్రిక్స్ అంట ఇవి. అంటే ఇతను ఫోటో మళ్ళీ ఇంకోటి ఉంటుందా? ఇతనిలాగే ఇంకొకళ్ళు ఉంటారా? సరే ఉంటే ఉండొచ్చు, అది ఎక్కడో జరుగుద్ది. కానీ ఇతను ఈ విధంగా అంటే దీన్ని బట్టి క్షుణ్ణంగా మనకేం అర్థమవుతుంది? బుకాయిస్తున్నాడనే అర్థమవుతుంది. ఇప్పుడు ఆమె దగ్గర 1,20,00,000 రూపాయలు తీసుకున్నాడని ఒక పక్క ఆ మహిళ తెలియజేస్తూ ఉంటుంటే ఈమె ఎవరో కూడా ముందు నాకు తెలియదు అన్నాడు. ఆ ఫోటోలో ఆ వీడియోలో ఉన్నది వేరంటున్నాడు, ఇంకొకటి అంటున్నాడు. ఇది మనకి క్షుణ్ణంగా అర్థమవుతుంది తను బుకాయిస్తున్నాడని చెప్పేసి. తర్వాత అక్కడ ఆమె ఒక సూసైడ్ చేసుకుంటున్నట్టుగా ఒక వీడియో కూడా సోషల్ మీడియాలో ఆమె పోస్ట్ చేయటం అనేది జరిగింది. ఆ వీడియో కూడా ఒకసారి ప్లే చేపిస్తాను, అది కూడా ఒకసారి చూడండి. నా పేరు లక్ష్మి. లైఫ్లో ఒకరు నమ్మి చాలా మోసపోయాను. 1,20,00,000 ఇచ్చాను అతనికి అప్పులు చేసి. అతను నా పిల్లల్ని చంపుతానని బెదిరించి ఎన్నో చేసి కేవలం 30 లక్షలకు నా దగ్గర బాండ్లు చెక్కులు రాయించాడు. నా దగ్గర వీడియో రికార్డ్ తీసుకున్నాడు ఇలా బెదిరించి. అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి నా దగ్గర. ఇంకా నేను బతకలేను, అప్పులు ఎక్కువైపోయాయి, పిల్లలకి సమాధానం చెప్పలేకపోతున్నాను. అతను ఎవరంటే కిరణ్ రాయల్, తిరుపతి జనసేన ఇన్ఛార్జ్. ఆయన చనిపోయాకైనా ఆ డబ్బులు నా పిల్లలకి చెందుతాయని ఆశిస్తున్నాను.
కేవలం కిరణ్ వల్లనే ఈరోజు చనిపోతున్నారు. చూశారు కదా, ఇక్కడ ఒక్కొక్క దానికి బాగా దగ్గరగా సంబంధాలు ఉన్నట్టుగా మనకు క్లియర్గా తెలుస్తూ ఉంది. ఈ కిరణ్ రాయల్ అనే అతను తన మనుగడ కోసం, తన రాజకీయ భవిష్యత్తు కోసం అబద్ధం ఆడుతున్నాడని అక్కడ ఉన్న మహిళా సంఘాల నాయకులు కానివ్వండి, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, అదేవిధంగా తిరుపతి నియోజకవర్గ ప్రజలు అనుకుంటున్నారు. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇతన్నే టార్గెట్ చేసి చేయవలసిన అవసరం లేదు. ఎందుకంటే ఆఫ్టర్ రాజకీయాలు ఎలక్షన్స్ ఇది అయిపోయింది. ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఇంకా అతను టార్గెట్ చేసే ప్రయోజనం ఏముంది? ఏదన్నా ఉంటే 2024 సార్వత్రిక ఎన్నికలకు ముందు టార్గెట్ చేశారు అని అంటే అది వేరే అనుకోవాలి. అయిపోయింది కదా, కూటమి ప్రభుత్వం ఏర్పడింది కదా. ఇప్పుడు జనసేనలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ఈ విషయాన్ని ఏ విధంగా తీసుకుంటాడు అంటే, తన క్యాడర్ని కాపాడుకోవటం కోసం కిరణ్ రాయల్కి వెళ్ళి ఒత్తాసు పలుకుతారా, లేకపోతే వీర మహిళలకు ఎవరికైనా కానీ అన్యాయం జరగకూడదు అనేటువంటి నైజంతో పవన్ కళ్యాణ్ ఈ లక్ష్మీరెడ్డి వైపు నిలబడి తనను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తాడా కిరణ్ రాయల్ని అనేటిది ప్రజలు ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నటువంటి అంశం. తర్వాత ఇక్కడ ఆమె ఎప్పుడైతే ప్రెస్ మీట్ పెట్టి బయటకు వస్తుంటే పోలీసు వాళ్ళతో ఆమెను అరెస్ట్ చేయడం అనేది కూడా జరిగింది. ఇవి ఒకసారి ఆ వీడియో కూడా ప్లే చేస్తారు, చూడండి. చేపించిన దౌర్జన్యానికి నిదర్శనం ఇది. సంబంధిత థానే से बात करते हैं. ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు? చూశారు కదా, ఇది ఎందుకు గుమ్మడికాయల దొంగ ఎవరంటే భుజాలు గుద్దుకున్నట్టు, తాను నాకు సంబంధం లేదు, ఆమె ఎవరంటే తెలియదు అన్నాడు ఫస్ట్. తర్వాత వచ్చేసి 2021 తర్వాత నుంచే నాకు తెలుసు అన్నాడు. తర్వాత 2023లో ఈ విధంగా జరిగిందన్నాడు. అంటే అంతకుముందు చూపించినటువంటి ఫోటోలు, ఆ వీడియోలు చూపిస్తేనేమో ఎప్పుడో 15 ఏళ్ల క్రితం, 20 ఏళ్ల క్రితం ఆ విధంగా సన్నగా ఉండేవాడిని నేను, ఇప్పుడు ఇలా ఉన్నానా అని చెప్పేసి బుకాయిస్తూ ఉన్నాడు. ఇది క్లియర్ కట్గానే అర్థమవుతూ ఉంది. ఎవరిని మాయ చేసి మభ్యపూడ్చాలని కిరణ్ రాయల్ ఈ విధంగా మాట్లాడుతున్నాడు అని మహిళా సంఘాలు నిలదీయడానికి వాళ్ళ ఇంటి దగ్గరికి వెళితే అక్కడ మహిళా సంఘాలు వెళ్ళకముందే పోలీసు వాళ్ళు అక్కడ ప్రత్యక్షమయ్యారు. అంటే ఏంటిది, వాళ్ళు వస్తున్నారని ముందుగానే తెలుసుకొని ఇలాంటిది ఎక్కడ మళ్ళీ వీధి పాలవుతామేమోనని ముందుగానే పోలీసులు పిలిపించుకున్నాడు కిరణ్ రాయల్ అనేది మనకు క్లియర్ కట్గా అర్థమవుతూ ఉంది. ఇది ఎంతవరకు పోతూ ఉంది? ఇప్పుడు హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నటువంటి ఆ లక్ష్మీరెడ్డి పరిస్థితి మరి ఏ విధంగా ఉందనేది ప్రధాన వైద్యులు వారి బులెటిన్ విడుదల చేసే దాన్ని బట్టి ఉంటుంది. తర్వాత ఈ కిరణ్ రాయల్పై చర్యలు తీసుకుంటారా పవన్ కళ్యాణ్, లేదా ఈ వీర మహిళకు అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకోమని మహిళా సంఘాల ముందుకు వస్తున్నటువంటి తరుణంలో మీరు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కళ్ళు కూడా మీ కామెంట్ తెలియచేయండి. ఎందుకంటే వీర మహిళలు ఎక్కడా కూడా కుంగిపోకూడదు అనేటువంటి పవన్ కళ్యాణ్ నైజం ఏ విధంగా బయటకు వస్తుంది, అదేవిధంగా తన క్యాడర్ని కాపాడుకోవాలి అనుకుంటున్నటువంటి పవన్ కళ్యాణ్ కిరణ్ రాయల్కి మద్దతు ఇస్తాడా, లేకుంటే ఒక మహిళకు అన్యాయం జరుగుతుంది అనేది దృష్టిలో ఉంచుకొని లక్ష్మీరెడ్డికి మద్దతు తెలియజేస్తాడా అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దామండి. చూస్తూ ఉండండి PM9 న్యూస్. థ్యాంక్ యూ వెరీ మచ్.